అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకం కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఒక భారీ శుభవార్త అయితే అందించడం జరిగిందండి. ఈ తల్లికి వందనం పథకం ఏదైతే రెండవ విడత 2026కు సంబంధించిన రెండవ విడతకు డేట్ని అయితే ఫిక్స్ చేయడం జరిగింది. 2025లో మొదలైన ఈ తల్లికి వందనం పథకం మొదట్లో ఒక్కొక్క విద్యార్థికి 15,000 రూపాయలు ఇవ్వాలని అనుకున్నారు ప్రభుత్వం వారు. అయితే స్కూల్స్ మెయింటెనెన్స్ కోసం 2,000 రూపాయలు కట్ చేసి ఒక్కొక్క విద్యార్థికి 13,000 రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఒక్కొక్క విద్యార్థి అంటే ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 13,000 రూపాయల చొప్పున ఇవ్వడం అయితే జరిగింది. ఒకరుంటే 13,000 రూపాయలు, ఇద్దరుంటే 26,000 రూపాయలు, ముగ్గురుంటే 39,000 రూపాయలు. ఈ విధంగా ఒక్కొక్క విద్యార్థికి 13,000 రూపాయలు అయితే 2025లో ఇవ్వడం అయితే జరిగింది. ఇది మొదటి విడతలో డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది. దాదాపుగా 63 లక్షల మందికి ఈ డబ్బులను అయితే వేయడం జరిగింది, ఒక్కొక్కరికి 13,000 రూపాయల చొప్పున. అయితే చాలామందికి ఈ డబ్బులు కొంతమందికి ఫస్ట్ విడతలో పడడం జరగలేదండి, జూన్లో పడడం జరగలేదు. అయితే మళ్ళీ దాన్ని సవరించి ప్రభుత్వం జూలైలో అయితే వేయడం జరిగిందనమాట. గ్రీవెన్స్ పెట్టుకున్న వాళ్ళందరికీ జూలైలో ఈ డబ్బులు అయితే వేయడం జరిగిందనమాట. అయితే ఇంకా కొంతమందికి డబ్బులు అయితే రాలేదు. దీనికి కారణం వచ్చేసి 6 స్టెప్ వెరిఫికేషన్లో వాళ్ళకి అర్హత అయితే లేకపోవడం వల్ల ఈ డబ్బులు అయితే పడడం జరగలేదు. ఈ 6 స్టెప్ వెరిఫికేషన్ ద్వారా మనకు చాలామంది అయితే దెబ్బతినడం జరిగింది. అయితే ఈ రెండవ విడతకు సంబంధించి కొత్త సమన్వయంతో మనం ప్రభుత్వం ముందుకెళ్ళాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకుంది. 2026కు సంబంధించి తల్లికి వందనం పథకానికి అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోంది అని అయితే ప్రకటన అయితే రావడం జరిగిందండి. ఇది అఫీషియల్గా ప్రకటన అయితే రాలేదు, కానీ అన్అఫీషియల్గా 2026 తల్లికి వందనం పథకానికి అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోంది. ఎవరికైతే డబ్బులు పడలేదో వాళ్ళందరూ అప్లికేషన్ల స్వీకరణ ద్వారా డబ్బులు ఇవ్వడం అయితే జరుగుతుంది అని చెప్పేసి ఒక న్యూస్ అయితే రావడం జరిగిందనమాట. స్కూల్స్ మెయింటెనెన్స్ కోసం 2,000 రూపాయలు తీసుకొని 13,000 రూపాయలు ఒక్కొక్క విద్యార్థి యొక్క తల్లి ఖాతాలోనికి వేయడం అయితే జరుగుతుందండి. అయితే ఈ డబ్బులు రావాలి అంటే తల్లికి ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ ఉండాలి, లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉండాలి. పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కానీ బ్యాంక్ అకౌంట్ కానీ రెండింటికి NPCI లింకింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లింకింగ్ అంటారు. దీని ద్వారా మనకు ఆధార్ కార్డుకి లింక్ అయి ఉన్న అకౌంట్కి ఏదైతే ఉంటుందో ఆ అకౌంట్కి డబ్బులు డైరెక్ట్గా DBT పద్ధతిలో, డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పద్ధతిలో అకౌంట్లోకి అయితే పడిపోవడం జరుగుతుందన్నమాట. మధ్యవర్తిత్వం ఎవరూ లేకుండా డబ్బుల్ని డైరెక్ట్గా 13,000 రూపాయలని ఒకే విడత ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఖాతాల్లోనికి అయితే అందజేస్తోంది. అంటే విద్యార్థుల యొక్క తల్లి ఖాతాలోనికి అయితే అందజేస్తోంది. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ అవకాశం అయితే లేదండి, కేవలం మిగిలిన వాళ్ళకు మాత్రమే ఈ అవకాశం అయితే ఉంటుంది. పారిశుద్ధ కార్మికులకు మాత్రం మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది. హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో సర్వేలో మనకు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఉన్న విద్యార్థులకు మాత్రమే ఈ డబ్బులు అయితే వేయడం జరుగుతుంది. 2026కు సంబంధించిన తల్లికి వందనం పథకం యొక్క వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఇక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకానికి రెండో విడతకు సంబంధించిన నిధులను విడుదల చేయడానికి డేట్ను అయితే ఖరారు చేసిందండి. 63 లక్షల మందికి 2025లో జూన్ 12వ తేదీన డబ్బులను అయితే వేయడం జరిగింది. ఇక ఈ సంవత్సరం 2026లో మనకు ఎప్పుడు రిలీజ్ అవుతాయనేసి ప్రభుత్వం డేట్ని అయితే ఫిక్స్ చేయడం జరిగిందండి. అయితే విద్యార్థులకు 75% అటెండెన్స్ ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతనైతే ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా తెల్ల రేషన్ కార్డును కూడా ఖచ్చితంగా కలిగి ఉండాలి అని చెప్పేసి చెబుతున్నారండి. తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు మాత్రమే ప్రభుత్వం యొక్క పథకాలు అన్వయించడం జరుగుతుంది. అంటే బిలో పావర్టీ లైన్ BPL కార్డ్, అంటే తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ తల్లికి వందనం పథకం యొక్క డబ్బులు అయితే పడడం జరుగుతుందన్నమాట. అయితే 6 స్టెప్ వెరిఫికేషన్ కూడా చేయడం జరుగుతుందండి. 6 స్టెప్ వెరిఫికేషన్లో భాగంగా ఆదాయం వచ్చేసి నెలకు గ్రామీణ ప్రాంతాల్లో 10,000 రూపాయల లోపు ఉండాలి, పట్టణ ప్రాంతాల్లో 12,000 లోపు ఉండాలి. అలాగే 4 వీలర్ను కలిగి ఉండకూడదన్నమాట. కేవలం ట్యాక్సీకి మరియు ట్రాక్టర్కు మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది. ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేస్తూ ఉండకూడదు. ఈ ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్న వాళ్ళు
బిలో పావర్టీ లైన్ కిందికి రారు కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వాళ్ళకు ఈ డబ్బులు అయితే రావడం జరగదండి. ఇక ప్రాపర్టీ వచ్చేసి కమర్షియల్ ల్యాండ్ వచ్చేసి 1000 చదరపు అడుగుల కన్నా తక్కువే ఉండాలి కానీ ఎక్కువ ఉండకూడదు. అంటే పట్టణ ప్రాంతాల్లో భూమి వచ్చేసి 1000 చదరపు అడుగుల కన్నా తక్కువ ఉండాలి కానీ ఎక్కువైతే ఉండకూడదు. ఇక వ్యవసాయ భూమి వచ్చేసి 3 ఎకరాల మాగాని 7 ఎకరాల మెట్ట అంతకన్నా తక్కువే ఉండాలి కానీ ఎక్కువైతే ఉండకూడదండి. ఇక అంతేకాకుండా కరెంటు బిల్లు 300 యూనిట్ల కన్నా తక్కువే ఉండాలి కానీ ఎక్కువైతే ఉండకూడదు. ఇవన్నీ ఉన్నట్టయితే మీకు అర్హత అయితే సంపాదించడం జరుగుతుంది. 6 స్టెప్ వెరిఫికేషన్ ద్వారా క్లియర్ అయిన వాళ్ళకు డబ్బులను అయితే డైరెక్ట్గా డీబీటీ పద్ధతిలో డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పద్ధతిలో మీ అకౌంట్లోకే వేయడం అయితే జరుగుతుందన్నమాట. అయితే ఎప్పటి నుంచి డబ్బులు వేయడం జరుగుతుందంటే 2026 జూన్ 12న 2వ విడతకు సంబంధించిన తల్లికి వందనం డబ్బులు అయితే వేయడం జరుగుతుంది. డేట్ని అయితే ఫిక్స్ చేయడం జరిగింది. గత సంవత్సరంలో లాగానే జూన్ 12వ తేదీనే ఈ డబ్బులు అయితే వేస్తారు. అయితే విద్యార్థులకు 75% అటెండెన్స్ ఖచ్చితంగా ఉండాలండి. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులందరూ ఈ పథకానికి అర్హులే. విద్యార్థుల యొక్క తల్లి ఖాతాలోనికి డబ్బులను అయితే వేయడం జరుగుతుంది. ఒక విద్యార్థి ఉంటే 13,000 రూపాయలు, 2 విద్యార్థులు ఉంటే 26,000 రూపాయలు, 3 ఉంటే 39,000 రూపాయలు. ఈ విధంగా ప్రతి విద్యార్థికి అందించడం జరుగుతుంది. గతంలో గ్రీవెన్స్ పెట్టుకున్న వాళ్ళకు కూడా ఈ విడతలో డబ్బులను అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇక 6 స్టెప్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకు మాత్రమే ఈ డబ్బులు అయితే రావడం జరుగుతుందని కూడా చెబుతున్నారు. రేషన్ కార్డు లేని వాళ్ళు రేషన్ కార్డుకు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పిస్తోందండి. తెల్ల రేషన్ కార్డు లేని వాళ్ళకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తుంది. అంతేకాకుండా రేషన్ కార్డులో మార్పులు చేర్పులకు కూడా అవకాశాన్ని అయితే కల్పించింది. ఇప్పుడు కూడా మీరు తెల్ల రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు. తెల్ల రేషన్ కార్డులో మార్పులు చేర్పుల కోసం మీ సేవలో కూడా సేవలను అందుబాటులోకి తెచ్చింది కూటమి ప్రభుత్వం. తెల్ల రేషన్ కార్డులో కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకోవడానికి, అలాగే డూప్లికేట్ రేషన్ కార్డును పొందడానికి, అలాగే ఎవరినైనా యాడ్ చేయడానికి, డిలీట్ చేయడానికి, అలాగే మనకు అడ్రస్ చేంజ్ కోసం ఇలాంటి అన్ని సేవలను మీ సేవ ద్వారా అందిస్తోందన్నమాట మన కూటమి ప్రభుత్వం. మీ సేవ ద్వారా మీరు ఈ అప్లికేషన్ పెట్టి రేషన్ కార్డులో మార్పులు చేర్పులు అయితే చేసుకోవచ్చండి. మీరు ఇంతవరకు రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోకుంటే వెంటనే రేషన్ కార్డు కోసం అప్లై అయితే చేసుకోండి. తల్లికి వందనం పథకంకి అతి త్వరలోనే అప్లికేషన్ల స్వీకరణ ఉంటుందన్నమాట. ఈ సంవత్సరం అంటే 2026లో జూన్ 12లో ఈ డబ్బులను అయితే విడుదల చేయనుంది మన కూటమి ప్రభుత్వం. ఇదండి తల్లికి వందనం పథకానికి సంబంధించిన తాజా సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.